హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతోటి సగ్గుబియ్యం పునుగుల్ని క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ పునుగులకి కాంబినేషన్గా టేస్టీగా టమోటా చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ టేస్టీ పునుగుల్ని మీరు కూడా రుచి చూడండి. ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ క్రిస్పీ సగ్గుబియ్యం పునుగుల్ని పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సగ్గుబియ్యం పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఈ పునుగులకి ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యం వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. సన్నగా చిన్నగా ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని మాత్రం అస్సలు వేసుకోవద్దు. నెక్స్ట్ ఈ సగ్గుబియ్యాన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మనం ఇందాక ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. పులిసిన పెరుగు వేసుకుంటే మనకి ఈ పునుగులు అనేది టేస్టీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ సగ్గుబియ్యం పెరుగు రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని కనీసం ఒక 3 నుంచి 4 గంటల సేపు నానపెట్టుకోవాలి. మనకి సగ్గుబియ్యం అనేది మెత్తగా నానిపోవాలన్నమాట. అప్పటి వరకు నానపెట్టుకోవాలి. మినిమం ఒక 3 గంటలు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా. మనకి సగ్గుబియ్యం ఇలా చేత్తో నొక్కి చూసామంటే ఇలా మెత్తగా ఉండాలన్నమాట. అప్పటి వరకు కూడా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం సరిగా నానలేదు అంటే నూనెలో వేసినప్పుడు అవి పేలుతాయి అన్నమాట. అందుకని ఇలా చక్కగా మెత్తగా వచ్చేంత వరకు ఒక 3-4 గంటల సేపు నానబెట్టేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే సగ్గుబియ్యం పునుగుల్లోకి టేస్టీగా టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమోటా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2-3 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 ఇంచి అల్లాన్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఈ జీలకర్ర అండ్ అల్లాన్ని ఫ్రై చేసుకోండి. మనకి జీలకర్ర అండ్ అల్లం కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కాడలతో సహా కొత్తిమీర వేసుకుంటేనే ఈ టమోటా చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఇలా కాడలతో సహా కొత్తిమీరని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చి, అలాగే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే కేవలం ఎండుమిర్చితోనే ఈ పచ్చడి చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చితోనే ఈ పచ్చడి చేసుకోవచ్చు. బట్ ఇలా ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ పచ్చిమిర్చిని అండ్ ఎండుమిర్చిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో మనకి ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొద్దిగా లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఉల్లిపాయ రెబ్బలు అనేవి సపరేట్ అయ్యి ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఉల్లిపాయ మనకి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజ్ టమోటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటా ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో టమోటా ముక్కల్ని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మనకి టమోటా ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే అదంతా చింది మీద పడిపోతుంది అనమాట. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకుందాము. తాలింపు కోసం ఇందాక మనం టమోటాలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకొని ఇందులోనే 2 ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండే టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు చూస్తే నూనె ఎక్కువగా అయినట్లు అనిపిస్తుంది కదా, కానీ మనం ఈ చట్నీలో కలిసేటట్లుగా తాలింపుని కలుపుకుంటే మనకి నూనె అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇలా చక్కగా ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకొని ఈ టమోటా చట్నీని ఇడ్లీ, దోశ ఇలా పునుగులు ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా ఉండే టేస్టీ సగ్గుబియ్యం పునుగుల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పెరుగు మిశ్రమంలో 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని దాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్లో దొరుకుతుంది చూసారా, ఆ బియ్యం పిండినే వేసుకుంటున్నాను నేను. 1 కప్పు సగ్గు బియ్యానికి 1 కప్పు బియ్యం పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు, అంతకన్నా తక్కువగా వేసుకోవద్దు. నేను ఇక్కడ చూపించబోయే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అంటే మీరు ఖచ్చితంగా క్రిస్పీ టేస్టీ సగ్గుబియ్యం పునుగుల్ని ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇలా 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని నెక్స్ట్ ఇందులోకి పిండి మనకి చక్కగా బైండ్ అవ్వడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వలన మనకి పునుగులు అనేది నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఆ గోధుమ పిండి అనేది చక్కగా హెల్ప్ అవుతుంది అనమాట, బైండ్ అవుతుంది. అందుకోసం ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా ఈ బియ్యం పిండి అంతా కూడా మనకి సగ్గుబియ్యం మిశ్రమానికి పట్టేటట్లుగా చేత్తోనే చక్కగా ఇలా పిసుకుతూ కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కూడా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనం దీంతో పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ పిండిని రెడీ చేసుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసేసి పిండిని జారు చేశారంటే మీకు పునుగులు పర్ఫెక్ట్ షేప్లో రావు. అలాగని పిండిని గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి పునుగులు అనేవి గుల్లగా రాకుండా గట్టిగా వస్తాయి అన్నమాట. సో ఇక నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళను వేసుకొని జాగ్రత్తగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోండి. సో పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకొని ఈ వంట సోడా మీద జస్ట్ 1 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని ఈ వంట సోడా అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు పునుగులు వేసుకోబోయే ముందు మాత్రమే ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి. వంట సోడా వేసేసి పక్కన పెట్టేసి పునుగులు తర్వాత వేసుకోకూడదు అనమాట. జస్ట్ మనం ఇంకా పునుగులు వేసుకుంటాం అన్నప్పుడే ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు పునుగులు వేసుకోవడానికి టైం ఉందనుకోండి, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకొని పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని జస్ట్ పునుగులు వేసుకునే ముందు ఇలా వంట సోడా వేసుకొని కలుపుకోండి. సో మనకి పునుగులు వేసుకోవడానికి పునుగుల పిండి రెడీ అయిపోయింది. స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇలా కొంచెం మీడియం సైజులో పునుగుల్లాగా వేసుకోండి. ఇలా కడాయికి సరిపడా పునుగులన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి చక్కగా కలుపుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నారంటే ఇవి నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల పిండి ముద్దలాగా ఉండిపోతుంది అనమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా ఈ సగ్గుబియ్యం పునుగుల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని
వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా చక్కగా అన్నీ కూడా సగ్గుబియ్యం పునుగుల్లో వేసుకొని మన ఛానల్లో ఉన్న హోటల్ చట్నీతో అలాగే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న టమోటా చట్నీతో సర్వ్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ టేస్ట్ అనేది మాటల్లో చెప్పలేను. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను, చూసారా? ఇలా చక్కగా 2 వేలతో నొక్కితే ఎంత క్రిస్పీగా ఉందో ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా. చక్కగా లోపల గుల్ల గుల్లగా ఉంటుంది. లోపల మనకి పిండి అనేది కూడా ఎక్స్ట్రా మిగలకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ని యూజ్ చేసి ఈ సగ్గుబియ్యం పునుగుల్ని ఒక్కసారైనా సరే మీరు ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీకే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసిన వెంటనే ప్రాసెస్ని స్టార్ట్ చేసేయండి. సో మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వైట్ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా. షేర్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.